బంధకీకృత పరిహాస అవమానములకు ప్రాణత్యాగమరణించుటయ్యా కాక పరిభవమునకు తలయొగ్గి జీవించుటయ్యా సప్తసాగర వేలావలిత వసుంధరావలిమనికెల్ల ఏక ఛత్రాధిపత్యం వహించ ప్రతిభ ప్రతాపమున చండ శాసుడన ఎలరారు నాయుడిని రాజన్ని చూడమని ఎవడింటి హేంబకు ధర్మణంకి చికిత్సను భరింపజాలక ప్రాణత్యాగమునికే సాహసింతుమనను ఏమి అభిమాన ధనుడకు సుయోధన సార్వభౌనిక అవమానమా ఆ దుర్జాతి శుద్ధంతపున లజ్జా విహీనత పరిహసించుగాక వానిగా అవమానము సంభవించున మహోగజేంద్రము రాజమార్గమున జనుచుండ కుక్కలన్నీ మెరుగుటలేదు రేపు ప్రొద్దున ఈ విషయము లోకమునకు వెల్లడి కాకమానదు అటు పెమ్మట నిరర్థకము దురర్థక ప్రతిపాదకులకు లోకులు అనేక విధములుగా తలంపకమానరు ఈ కలంకము నా జీవితమున స్థానం ఏర్పరచుకొనక మానదు కావున మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు మరణంబు సర్వ విధంబుల గర్హితంబు అట్లని జీవించి ఉందమనను పరనారి పరిహాస అవమాన పంక కలంక జీవనుండునై మణియుండుట దుర్భరము దుస్సహము ఏమి చేయదు ఏమి కర్తవ్యమా పాదాహితం రజోత్థాయ మూర్ధానమది రోహితే పాదాహితం రజోత్థాయ మూర్ధానమది రోహితే అని ఆర్యోక్తి విధముగా అచేతనముకు భూపరాగమే తన పాదహీతిని సైపజాలుక మానవుని మూర్ధామది రోజు తన పగ సాధించుకొనుచుండ సత్యంతుండనై సమలుండనై సార్వభౌముడనని నేను ఒక్క ఆడుది ఆడుది నా కొరరించిన పరాభంకు ప్రతీకారం అనిచి నా పౌరుషము నిలుపుకొనజాలని నా అవమానమును కొనుకు పట్టైనదే ఆమయ సభయే కదా నా క్రోధమునకు కారణమైనది ఆమయ సభయే కదా చిట్ట చివరకు నా జీవితంలో ఈ విషమ స్థితికి కారణమైనది ఆమయ సభయే కదా దురాత్మలు యుక్త విచక్షణాఖ్యానహీనులు పరవంచనా శక్తులకు పాండవ హతుకులు పిలిపించినంత మాత్రమున మేమేల రాజసీయమును కరుగవలె మాకేల ఆ పాపమయ సభ సందర్శనే చంకురించవలే అంకురించపో మేమేల అందందు తిరుగాడుచు అవాంఛముకు విషములు లోను కావలా లోనైతే ఎలా ఆ సమయమున ఆ బంధుకి ప్రవేశించవలే వీక్షించవలే పరిహసించవలే స్థితులను బట్టి చూడ పాండవ హతుకులే మమ్మ బంధుకి చేత పరిహసింపజేయుటకై మమ్మల్ని ఇంద్రప్రస్థపురముకు రప్పించినట్లు తోచుచున్నది లేనిచో కేవలము సభావన లోక తత్పరుండకు నన్ను వారేలా అవమానింతురు ఈ రాజసూయమునకు మూలము ఈ కుటిలోపాయమైనట నిశ్చయము నిస్సందేహము నిర్ధారణ
వినుము. ఓరి పాండవ హతుకులారా, ఓరి పాండు భూపాల గర్భభార భూతులారా, ఓరి నికృష్టులారా, ఏమి నా వెర్రి అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవమందు గురి నిల్పక, సార్వభౌమ పదంబురైనను తలంపక నేనెట్ట వ్యక్తనాలోచన పడి కొట్టుకొనుచుండాడను. నవఖండ భూమండలాధిప ముకట తడహేడిత నిరంతర నిజపాద భంకేరుండనై, సింధురాజ్యతుశ్చయ భూభార దుర్వహుండనై, పరరాజపద సంవహర భుజబల సమగ్రుండనై, దుర్నిరక్షకుండనై, అభిమాన ధనుండనై, 14 భూమునము నొక్కబెట్టకు వచ్చిన నొక్కడి పంచాలు ప్రచండ ప్రతాప ప్రతిభా విభాతులకు నూర్గురు సహోదరులు కక్కచుండనై, దిగంత విశ్రాంత సత్యసో విలసితమై, అభిమానములని బద్దీకృతమై, జగమ్మున నిష్కలంకమై, జగమ్మన పేరునికన సుక్షత్రవం సంపన జయించిన ఈ సుయోధన సార్వభౌమునకు నాకయ్యది అసాధ్యము, నాకయ్యది అసాధ్యము. ఓరి పాండవ హతకులారా, ఓరి నికృష్టులారా, సుయోధనుడు అభిమానధనుడనియు బంధువుడనియు మీది మిక్కిల అనేకలకు సామంతులకు శాసకుండా నీవు తలంపరైతిరే. అల్పపు సిరి కన్నుల కాననిచ్చున కానిండు పవన్ మనోగత దౌర్యాత్మ వారివాహ విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ గురురాన్మని క్రోధము. భవద్రుదయ సమృద్ధ గర్వ పర్వతోనమూల చన వజ్రాయము కదా ఈ చక్రవర్తి క్రవ్యము. భవ చింతాండవి సత్యరత్న రూహబద్ధ మాతంగ వక్షకి మాట వవాట నోపాట నోదగ్రహిమ కిశోర క్రోచ్చల నఖోచ్చలములు కావా ఈ గురురాన్మని అద్భుతోపాయ పరంపరలు. ఇంక మిమ్మల్ని ఇంద్రప్రస్థపరమున నిలువనిచ్చిన నేను రాజరాజునేనా, నిండు సభ మధ్యమున సకల జన సమఖ్యమున సపత్ని సమేతమని మాన మారిడివై చేయకున్న ఈ జగమ్మున సుయోధన చక్రవర్తిని పిలిపించుకొనజాలని పాండవాంకుర మారున హోమమునకై నా హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వరులుచున్నది, క్రోధాగ్ని ప్రజ్వరులుచున్నది. ఏమి చేయుదో, ఏమి కర్తవ్యము? కర్తవ్యములు లేవు, బంధుత్వములు లేవు, కీర్తులు లేవు, మంచి లేదు, భయము లేదు. పాండవయ్య ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలఘటిత కురుకంఠీరవ యథేచ్ఛ విహార వ్యవహార ప్రమత్త వృత్తి నిరోటంకంగా విజృంభించి తీరవలసినది. పాండవ దుర్మత విభంజనము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్ట మహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండవాంకుర సమూలన నిర్మూలనము తృతీయ కర్తవ్యము. అత్యంత ఆచరణీయము. ఇప్పుడే పోయి ఆ పాండవ హతకులను చించి చెన్నాడదా నా మనోవైకల్యం